హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి వ్లాగ్. సో మనం అకౌంట్ నేమ్ చేంజ్ చేసినాం, శశి ఎడిట్స్ నుండి శశి వ్లాగ్కి చేంజ్ చేసినాం అనమాట. సో మన ఛానల్ కూడా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి అండ్ అయితే ఈ వీడియోకి లైక్ అయితే అండి. ఈ వీడియో కంటెంట్ వచ్చేసి మదీనా అవుతున్నాం. ఇలా మదీనాలో రష్ ఎట్లు ఏదైనా వద్ద చూసుకుందాం. అట్లనే మదీనా కింద పోతున్నాం అంటే చిన్న ఒక లైట్గా మక్కలు పెళ్ళొస్తున్నాం కాబట్టి చేంజ్ తీసుకోవాలి చేయను. అట్లనే ఒకవేళ మనకు వీలైందనుకో చార్మినార్ కూడా కవర్ చేద్దాం. సో లాస్ట్ వరకు అయితే కూడా ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోని లైక్ అయితే చేయండి. సో గైస్ మనం అయితే ఇంట్లో నుంచి వెళ్తున్నాం అనమాట. సో నా టైం వచ్చేసి అయితే ఎంత అవుతుందంటే 10:25 అవుతుంది. ఇప్పుడు 10:25కి ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము. అక్కడ పోయేసరికి ఎంత అవుతుందో ఏమో. ఇక వీడికి అయితే బండి మీద పోతున్నాం మనం. గట్టిసార్లు బండి పెట్టేసి ఆడికెళ్ళి బస్సులో పోదాం. సో అంత దూరం బండి మీద అంటే ఏం ట్రావెల్ చేస్తాం బ్రో, మనం చేయలేం కదా. సో మనం ఆడికెళ్ళి అయితే బస్సులో పోదాం. సో గైస్ ఇంట్లో నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మమ్మీ ఎట్లున్నా? థ్యాంక్ యూ. ఇప్పుడు అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్తున్నాం గాయస్. సో గాయస్ మొత్తానికి అయితే ఇంట్లో నుంచి వెళ్ళాం మనం. ఇంట్లో నుంచి వెళ్ళాగానే డైరెక్ట్ మనకు బస్ స్టాప్ అనమాట, ఎంగరాల బస్ స్టాప్ అయిపోయినాక ఇంకా మాదారం అయిపోయాక హైదరాబాద్. సో మొత్తానికి అయితే ఈ వ్లాగ్ అయితే యూజ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ చూసి నేను ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మనం హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. హైదరాబాద్ నుంచి ఇంకో 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. ఇక మొత్తానికి గట్టిసార్ల బండి పెట్టేద్దాం. గట్టిసార్ల బండి పెట్టి అక్కడ ఒక టికెట్ ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక మొత్తానికి అయితే బండి అయితే పెట్టేసినాం మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా. సో ఇక మనం అడిగి పోయి బస్సు ఎక్కాలంతే ఇక. సో చూసురా మొత్తానికి అయితే బస్సు ఎక్కేసినాం. బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కేసినాం. ఇక అవుటర్ రింగ్ రోడ్ ఇది. ఎంతైనా లాస్ట్ సీట్లో కూర్చుంటే మజానే వేరబ్బా, ఏమంటారు? ఇక సో మొత్తానికి అయితే ఇక ఉప్పల్ ఎక్స్ రోడ్లో దిగినాం బస్సు. ఉప్పల్ ఎక్స్ రోడ్లో దిగి అవతల రోడ్కి అయితే దాటుతున్నాం ఇప్పుడు. ఇక రోడ్ దాటినాక మళ్ళీ ఆడ ఇంకొకటి బస్సు ఎక్కితే డైరెక్ట్ అబ్దుల్ గంజ్లో దిగుదాలి ఇప్పుడు. ఇక్కడ తాచిల్ ఏంటంటే భయ వర్షం మామూలుగా చంపలేదు. ఫుల్ వర్షం అంటే వర్షం చూస్తున్నారు కదా మీరు వీడియోరా. ఇక దగ్గరనైతే మదీనాకి వచ్చేసినాం. కొంచెం మనకు అదృష్టం మంచిది ఏంటంటే వర్షం అయితే తగ్గింది మనం బస్సు దిగేటప్పుడు. చూస్తారు కదా ఓ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ఇక దగ్గర మనం మదీనాకి వచ్చేసినాం అంటున్నా. మొత్తానికైతే మధ్య అయితే రీచ్ అయిపోయినాం. వర్షం ఉంది. అమ్మ వెళ్ళిపోయి అంతా రాత్రికి వస్తే వెళ్ళి మమ్మీ వాళ్ళైతే అక్కడ చీరలు అయితే తీసుకుంటారు అనమాట. చీరలు గాజులు అవి తీసుకొని వచ్చినాము. అట్లనే మనం కూడా ఒక లైట్గా చైన్ అయితే తీసుకున్నాం. కానీ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ బాయ్. ఎంత వర్షం పడుతున్నా కానీ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. చిన్న గల్లీలు అలా ఫుల్ పబ్లిక్. అలా ఎవరు దొంగ అర్థమైతే లేదు, ఎవడు మంచోడు అర్థమైతే లేదు. సో ఇక్కడ ఒక బెల్ట్ అయితే తీసుకున్నాం. ఒక బెల్ట్ తీసుకొని డైరెక్ట్గా మనం ఇదంతా అయిపోయింది. మధ్యాహ్నం వచ్చేసినాం అనమాట. ఇక మనం చార్మినార్ పోదాం అనుకున్నాం కానీ చార్మినార్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు బేగం బజార్ పోదాం అనుకుంటున్నాం. ఇక ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకొని ఆటోని అయితే వెళ్దాం. సో మొత్తానికి అయితే ఆటో అయితే మాట్లాడినాం, ఆటో ఎక్కినాం అనమాట. ఇప్పుడు మనకు దారిలో హైకోర్టు ఉంటుందంట, హైకోర్టు కూడా చూసుకుంటాం. సో చూస్తురు కదా హైకోర్టు అయితే వచ్చేసింది. లెఫ్ట్ సైడ్లో హైకోర్టు అయితే చూస్తురు కదా. సో ఇక మనం మొత్తానికి అయితే బేగం బజార్ వచ్చేసినాం భయ. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ ఒక షాపింగ్ చేసి కొంచెం ఏమైనా తిన్నాము. నాన్ వెజ్ బంద్ చేసిన స్టోరీ అస్సలు అది. ఏదైనా బర్నానా ఏదైనా తిన్నాం బేకరీలో. సో మొత్తానికి అయితే బేకరీ దగ్గరికి వచ్చేసినాం. బేకరీలో తిన్నాం అనమాట. ఇక్కడ బేకరీ ఉంది ఒకటి.
చూస్తారు కదా, అక్కడ చూసి అయితే తాగుతుండు ఆయనతో మాట్లాడుకుంటా. డాడీ అయితే ఆయనతో ఏదో స్టోరీ చెప్తున్నాను అనమాట. ఆయనకి ఉర్రిస్తుంటాడు మా డాడీ అయితే అందరినీ. చిన్నగా బ్యాగ్ తీసుకుని అయితే ఇప్పుడు మనమైతే బస్సు ఎక్కుదాం గైస్. సో గైస్ మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయింది. ఇప్పుడే మేము బస్ స్టాప్లో ఉన్నాం. ఇంకా బస్సు రాగానే ఎక్కాలన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3 to అవుతుంది టైము. ఇక బస్సు రాగానే ఎక్కి బొడుపల్ల దిగామని చూస్తున్నాం బస్సు. ఇంకా మొత్తానికి అయితే మన బస్సు వచ్చేసింది అనమాట. ఇక బస్సు ఎక్కేసి నీట్గా వెళ్ళిపోదాం. సో మొత్తానికి అయితే బస్సు ఎక్కినా మనం ఇప్పుడు. ఇక బస్సు ఎక్కి డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు బోడుపల్లి పోదాం అనుకుంటున్నాం. బోడుపల్లి ఒక లైట్గా మా అమ్మకు చైన్ తీసుకుంటా అంట. అట్లనే నేను కూడా ఒక వాచ్ తీసుకుంటే అక్కడ. ఇంకా మళ్ళా ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరకు అయితే వచ్చినాము. ఈ ఇట్లకెళ్ళి సీదా ఒక్కటే బాట. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో సో ఇంకా మనం మొత్తానికి అయితే బోడుపల్లికి వచ్చేసినాం భయ. ఇక బోడుపల్లికి వచ్చేసినాక మా అమ్మాయి అయితే ఒక చైన్ అయితే తీసుకుంటుంది. చూస్తారు కదా, సెలెక్షన్ చేసుకుంటుంది ఏది మంచిగా ఉంటుందా అని. సో గాయస్ మనం మొత్తానికి అయితే ఇంటికి వచ్చినాం అనమాట. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:43 అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఇప్పుడు 10కు ఏమి వెళ్ళాం మనము. మామూలుగా నచ్చలేదు. సో భయ ఒక లైక్ వేసిన అయితే పైసలు అయితే ఏమో కదా, ఇంతసేపు చూసినావు. ఒక లైక్ అయితే కొట్టేసాయి అండ్ అయితే కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేయి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాంక్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఏమనుకుంటారు అది కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఏం ప్రాంక్ అంటే అది నేను సస్పెన్స్ వచ్చే వీడియోలోనే చెప్తా అది కూడా. సో బాయ్ బాయ్ గాయస్.